ఈ గేటెడ్ కమ్యూనిటీ పేరు మై హోమ్ సయుక్, తెల్లాపూర్లో ఉందన్నమాట. ఇక్కడ రెంటల్ ఏమైనా దొరుకుద్దేమోనని మా ఫ్రెండ్తో పాటు వెళ్ళాను. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇక్కడ రెంట్కి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక ఆఫీస్ ఉంటుందన్నమాట. ఆఫీస్లోకి వెళ్తే రెంటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు మనకి, ఫామ్ ఫిల్ చేయాలి. రెంటల్ ఇన్కమ్ 50,000 చెప్తున్నారు. 2 months అడ్వాన్స్ ఇవ్వాలి, 1 lakh ప్లస్ 50% ఆఫ్ 1 month రెంట్, అంటే 25,000 కమిషన్ ఇచ్చాలన్నమాట. ఆఫీస్లో కమిషన్ ఇచ్చాలి మనం. 25,000 మనం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనకి అప్పుడు మొత్తం అంతా ప్రాసెస్ చేస్తారనమాట. అంటే మనం రెంటల్ కోసం వెతుక్కుని మనం ఆఫీస్కి వెళ్ళి మనం 25,000 కమిషన్ ఇచ్చి మనం రెంటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆల్మోస్ట్ ఏ గేటెడ్ కమ్యూనిటీ అయినా ఇంతే. 50% ఆఫ్ రెంట్ అంతే. 1 monthలో 40,000 50,000 ఎంత అయితే అంతే, దాంట్లో 50% మనం ఆఫీస్లో ఇచ్చేయాలి. ఇచ్చేస్తేనే వాళ్ళు మనకి ప్రాసెస్ చేస్తారనమాట. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. ఇంకొకటి ఏంటంటే, మనకి లోపలికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి. ఎవరైనా వెకేట్ చేసే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మనం ఈ బాధుడు తప్పించుకోవచ్చు. లేదంటే మ్యాక్సిమం ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీస్లో అపార్ట్మెంట్స్లో రెంట్కి ఉండాలంటే కింద ఆఫీస్లోకి వెళ్ళాలి. అక్కడ రెంటల్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయాలి, ఫామ్ ఉంటుంది, ఫిల్ చేయాలి. అంతే. మనకు ఓకే అయితే కనుక 50% అడ్వాన్స్ పే చేయాలి. ఈవెన్ ఇల్లే కాదు, ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్లో ఎక్కడైనా రెంటల్ ఉండాలంటే ఇది మెంటల్గా ప్రిపేర్ చేస్తారనమాట మనల్ని. ఫస్ట్ ఈ బ్రోకర్లు మొదలు పెట్టారనమాట. ఈ బ్రోకర్లు అందరూ బండ్లు వేసుకొని తిరగడం, ఆ టోల్గేట్ బోట్స్ దగ్గర వాళ్ళ నెంబర్లు పెట్టేసుకుంటాం. ఇంకా అట్లా స్లోగా ఇప్పుడు నో బ్రోకర్ అయినా ఎవరైనా కానీ 50% అడ్వాన్స్ పే చేసేలా మనల్ని రెడీ చేసింది సిస్టమ్. అంతే. అక్కడ మనం ఏం చేయలేము ఇంకా, అంతే.